ఆమె కథ ఎపిసోడ్ 3. పెద్ద కుటుంబాలకి చెందిన పిల్లలు మాత్రమే చదువుకునే ఆ కాలేజీలో రాజ్ కుమార్ సాయంతో రుక్మిణి అడుగుపెడుతుంది. అక్కడ తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆ కాలేజీలో చదువుకుని వెళ్లినవారు ఎంతో మంది రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు. ఆ విషయాలు అన్ని కూడా రుక్మిణికి తెలుస్తాయి. ఓ రోజు రాజ్ కుమార్తో కలిసి కాలేజీ పార్క్లో రుక్మిణి వాకింగ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో రుక్మిణి రాజ్ కుమార్ వైపు చూస్తూ నువ్వు కూడా మీ నాన్న వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లో అడుగు పెడతావా అని అడుగుతుంది. దానికి రాజ్ కుమార్ ఆమె వైపు చూస్తూ నాయకత్వం వహించాలనే కోరిక నాకు లేదు. ఏదో హ్యాపీగా నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ మంచి ఉద్యోగం చేసుకుంటూ జనానికి దూరంగా బ్రతికేయాలని అనుకుంటున్నా అని చెబుతాడు. దానికి రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ వారసత్వం అనేది గొప్ప గౌరవం. దానిని మోసే అవకాశం వస్తే సంతోషంగా స్వీకరించాలి. వద్దని దూరంగా పారిపోకూడదు. జనం మధ్యలోకి వెళ్లి మనం అనే మాట గట్టిగా చెబితే వాళ్లంతా గుండెలో పెట్టుకుంటారు. వారే నిన్ను నాయకుడిని చేస్తారు. అలాంటి నాయకత్వం నీకు వారసత్వంతో వస్తుంది. సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అదొక గొప్ప అవకాశం. అలాంటి అవకాశాన్ని వదులుకుంటా అంటున్నావ్. సమాజమంటే నీకు భయం అనుకుంటా, అందుకే జనానికి దూరంగా బ్రతకాలని అనుకుంటున్నావ్. అయినా నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ జనముంటారు. ఆ జనం కూడా సమాజంలో భాగంగానే ఉంటారు. జనం కష్టాలు చెప్పుకోవడానికి, వాటిని వినడానికి ఎప్పుడూ ఒకడుండాలి. చరిత్రలు చదివినా, పురాణం గ్రంథాలు చదివినా ఆ ఒక్కడు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. చరిత్రగా ఉన్నంత కాలం వాడిని నాయకుడు అంటారు. యుగాలు మారి పురాణాల్లోకి ఎక్కితే వాడిని దేవుడు అంటున్నారు. ఆ ఒక్కడుగా ఉండే అవకాశం నీకొచ్చినప్పుడు వదిలేసుకుంటా అంటున్నావ్. నాకైతే నీది అమాయకత్వం అనిపిస్తుంది అని రుక్మిణి అంటుంది. ఆ మాటలు రాజ్ కుమార్ రావ్కి చాలా బాగా అర్థమవుతాయి. అలాగే అతనికి ఏదో తెలియని ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. రుక్మిణి చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. అలాంటి అవకాశాన్ని నేను ఎలా వదిలేసుకోవాలని అనుకుంటున్నా అని ఆలోచిస్తాడు. ఇలా వారి మధ్య ప్రయాణం నడుస్తూ ఉండగానే కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్స్ వస్తాయి. ఎవరూ ఊహించని విధంగా ఆ ఎన్నికలలో రాజ్ కుమార్ రావ్ పోటీ చేస్తాడు. స్టూడెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తోన్న రాజ్ కుమార్ గెలుస్తాడా? రుక్మిణి ప్రభావం రాజ్ కుమార్ పై మున్ముందు ఎలా ఉండబోతోంది? ఆమె జీవన ప్రయాణం ఎలా సాగే అవకాశముంది? ఈ ఎపిసోడ్ తర్వాత కథనం ఎలా ఉండొచ్చు మీరు గెస్ చేసి కామెంట్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందుకొస్తాను.